అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన ఏడిపించేవాడు అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2002 చందమామలో ప్రచురింపబడింది. వికారుడనేవాడికి వాళ్లకు వీళ్లకు లేనిపోని ఆశలు పెట్టి ఏడిపించడం సరదా. ఒక రోజున వాడు వీధిలో వెడుతుండగా ఒక బిచ్చగాడు చెయ్యి చాపి, దయగల మహారాజువి, 4 రాగి డబ్బులిచ్చి నన్ను ఆదుకో అన్నాడు. వికారుడు వాడి వంక ఎగాదిగా చూసి, నువ్వు నన్ను మహారాజన్నావు, కానీ నీలో నిజంగా రాచకళ ఉట్టిపడుతోంది. నేను చెప్పినట్లు చేశావంటే నీ దరిద్రం తీరిపోతుంది. నా వెంట వస్తావా అని అడిగాడు. బిచ్చగాడు సరేనన్నాడు. వికారుడు వాణ్ణి తనింటికి తీసుకువెళ్ళి మంచి బట్టలు కట్టబెట్టాడు. తర్వాత వాణ్ణి తీసుకుని ఒక ఇంటికి వెళ్ళి, ఈయన మారువేషంలో ఉన్న మహారాజు, మీ కష్టాలు స్వయంగా విచారించాలని వచ్చారు అని చెప్పాడు. ఆ ఇంటి వాళ్లకు బోలెడు కష్టాలున్నాయి. ఎవరైనా 1000 వరహాలు సాయం చేస్తే అవన్నీ తీరిపోతాయి. వాళ్ళ ఆ విషయం ఏకరువు పెడుతూ ఉంటే వికారుడు మనసులో తెగ నవ్వుకుని పైకి మాత్రం, రేపు ఉదయం ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వస్తే రాజుగారు మీకు కావలసిన డబ్బిస్తారు అని చెప్పాడు. అందుకు ఆ ఇంటివారు ఎంతో సంతోషించి ఇద్దరికీ తృప్తిగా మంచి భోజనం పెట్టారు. అక్కడ నుంచి వికారుడు బిచ్చగాడిని మరొక ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటి యజమాని రాజభటులు అన్యాయంగా ఖైదు చేశారు. విడిపించడానికి 100 వరహాల లంచం అడుగుతున్నారు. అలా లంచం ఇవ్వడం నేరమని ఆ ఇంటి వాళ్ళు జంకుతున్నారు. వికారుడు వాళ్లను మొత్తం వివరాలన్నీ అడిగి, విలువైన మీ నగ ఏదైనా రాజుగారికి ఇవ్వండి, ఇది లంచంగా ఇచ్చిన మీ ఇంటి నగ అని గుర్తులు చూపించి, భటుల లంచగొండితనం రాజుగారు బయట పెడతారు. మీకు న్యాయం జరుగుతుంది, నగా తిరిగి వస్తుంది. రేపు ఉదయం ఊరి చివర పాడుబడిన సత్రానికి రండి అన్నాడు. ఇంకా ఆ ఊళ్ళో ఒక కవికి తన కావ్యాన్ని రాజు కొలువులో చదివి వినిపించాలని ఉంది. ఒక ముసలమ్మకు తన ఈడుదే అయిన రాజమాతను చూడాలని ఉంది. ఇలా ఎందరో ఉన్నారు. అందరినీ వికారుడు మర్నాడు ఉదయం పాడుబడ్డ సత్రానికి రమ్మన్నాడు. అలా సాయంత్రమైంది. అప్పుడు వికారుడు బిచ్చగాడిని తన ఇంటికి తీసుకువెళ్ళి తానిచ్చిన బట్టలు తిరిగి తీసుకున్నాడు. తర్వాత వాడితో, పోయి మామూలుగా అడుక్కో అన్నాడు. ఇంకా అడుక్కోవడం ఎందుకు, ఈ రోజుతో నా దరిద్రం తీరిపోతుందన్నారుగా అన్నాడు బిచ్చగాడు. అదే, ఇందాక ఊరందరినీ ఏడిపించాను, వాళ్ళ కోరికలు తీరినట్లే నీవీ తీరుతాయి అని హేళనగా నవ్వాడు వికారుడు. ఇలా అందరినీ ఏడిపించటం వల్ల మీకేమిటి లాభం అని అడిగాడు బిచ్చగాడు. అందులో నాకు ఆనందం ఉంది. రేపు ఉదయం ఊరి చివర పాడుపడ్డ సత్రానికి వెళితే బోలెడు వినోదం అన్నాడు వికారుడు నవ్వుకుంటూ. బిచ్చగాడు గొణుక్కుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం వికారుడు ఊరి చివర పాడుపడ్డ సత్రానికి వెళితే అక్కడ నిజంగానే మహారాజు ఉన్నాడు. ఆయన ముందు రోజున వికారుడి ద్వారా ఇవ్వబడ్డ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకుంటున్నాడు. వచ్చిన వాళ్ళు ఆయనకు జయ జయధ్వానాలు చేశారు. అప్పటికి వికారుడికి అర్థమైంది, తాను నిన్న వీధిలో చూసిన బిచ్చగాడు నిజంగానే మారువేషంలో ఉన్న మహారాజని. వాడు వెంటనే రాజు కాళ్ళ మీద పడి, ప్రభూ, నా కారణంగానే ఊళ్ళో ఎందరికో మేలు జరిగింది, నన్ను కూడా కనికరించాలి అన్నాడు. సరే, ఈ రోజు నుంచి నువ్వు ఊరి మధ్యన ఉన్న పాతకాలపు మట్టిగోడల ఇంట్లో బందీగా ఉంటావు. ఊళ్ళో ఎవరికి ఏ అవసరాలు వచ్చినా నాతో చెప్పుకుంటే అవన్నీ నీ ద్వారానే తీరుతూ ఉంటాయి. నువ్వు మాత్రం ఎప్పటికీ బందీవి అన్నాడు మహారాజు. ప్రభూ, నాకు ఇదేమి శిక్ష అన్నాడు వికారుడు దీనంగా. ఏం చేసేది, నీ వంటి వాళ్ళను ఏడిపించడం నాకు సరదా అన్నాడు మహారాజు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.